నియోజకవర్గం యూనిట్గా ప్రభుత్వ స్థలాల్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని ఈ నెల 21న కేబినెట్ సమావేశంలో విధి విధానాలు ఖరారు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 25 రోజులుగా ఉమ్మడి జిల్లాల వారీగా ప్రజాప్రతినిధులతో ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షలు నిర్వహించామన్న పొంగులేటి హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో సమస్యలు ఒకే తీరుగా ఉన్నాయన్నారు. పలు అంశాలపై స్పందించిన మంత్రి పొంగులేటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నాయని, ఈ నెలాఖరు వరకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం నుంచి నిధులు రావట్లేదని, ఇళ్ల దరఖాస్తుల వివరాలు కేంద్ర యాప్లో ఇచ్చామన్నారు. పలుమార్లు కేంద్ర మంత్రులను కోరినా ఫలితం రావడం లేదన్నారు. కేంద్రం ఇస్తుందన్న ఉద్దేశంతో లబ్ధిదారులకు ఫైనల్ పేమెంట్ పెండింగ్లో పెట్టామన్న మంత్రి కేంద్రం ఇచ్చినా ఇవ్వకపోయినా లబ్ధిదారులకు 5 లక్షలు ఇస్తామని స్పష్టం చేశారు. ఇక రెవెన్యూ శాఖలో 3 రకాల ప్రధాన సమస్యలు గుర్తించామని, రెవెన్యూ అటవీ భూముల వివాదం తేల్చేందుకు ఉమ్మడి సర్వే చేస్తామన్నారు. మార్కెట్ విలువలు ఇతర రాష్ట్రాల్లో ఏడాదికి ఒకసారి పెంచుతున్నారన్న పొంగులేటి ధరల సవరణలు ఈ నెలాఖరున అమల్లోకి వస్తాయన్నారు. ఓఆర్ఆర్ లోపల ఎకరం కనీసం 15 లక్షలు ఉంటుందన్నారు. బండి భగీరథ కేసులో ప్రభుత్వం చేయాల్సినవన్నీ చేస్తోందని, నిందితులు పరారీలో ఉన్నప్పుడు కొంత ఆలస్యం అవుతుంటాయన్నారు.